ఏంటే నేను అస అయ్యా డబ్బులు పోయాయి. అయితే నేనేం చేయమంటావు? కష్టపడి మా అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అయ్యా అది. ఎన్నింటికి? 10 గంటలకయ్యా. ఉదయం 10ంటికా రాత్రి 10ంటికా? సరిగ్గా చెప్తావు. రాత్రి 10 గంటలకయ్యా. ఒక్క నిమిషం సార్. సార్ ఎమ్మెల్యే గారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏంటి సార్ బామ్మర్ది గారు బ్యాగ్ పోయిందా? ఏ ఏరియా సార్? హ్యాబిట్సా? ఒక్క నిమిషం సార్. హ్యాబిట్స్ లో రౌడీ అడిగి లైన్ కలుపు. హలో కొత్తదా సార్? అది ఎమ్మెల్యే గారు బామ్మర్ది బ్యాగు. ఎన్నింటి సార్? 7ంటికా? ఉదయం రాత్రి. ఉదయం 7ంటికా రాత్రి 7ంటికా? ఉదయం 7ంటికా? ఉదయం 7 గంటలకే. వీటిలో ఎక్కడ సార్? ఎక్కడ సార్? టాక్సీ స్టాండ్ పక్కన. టాక్సీ స్టాండ్ పక్కనే. ఏంటి 2 బ్యాగులు దొరికాయా? కలర్ పచ్చదా? బ్లూ కదా పచ్చదే. ఏంటి బ్యాగ్ లో వీడియో కెమెరా? ₹1,00,000. ₹1,00,000 ఉంది. ₹1,00,000 ఉంది సార్. దొరికింది సార్, దొరికింది. అరగంటలో మీ ఇంటి ముందు ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగా అరగంటల బ్యాగ్ ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉండాలి, అర్థమైందా? జూబ్లీహిల్స్. ఏంటయ్యా నీ నస? మా అమ్మాయి పెళ్లి అయిపోతుందయ్యా. అయితే నేనేం చేయమంటావు? కావాలంటే చెప్పు, ఉంచుకుంటా. అయ్యో ఏయ్, ఎంత ఉందో చెప్పు. ₹1 ఉందయ్యా. ఏమయ్యా మా అయ్యగారు నీకు బిచ్చగల్లా కనపడుతున్నాడా? ఎలా నాకొద్దయ్యా. అదుగో చూడు, అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి. పులి లైన్ లోకి వస్తాడు. నీ ప్రాబ్లమ్స్ అన్ని పులితో చెప్పేయి. మిగతాది పులే చూసుకుంటాడు. వెళ్ళు. చూపించు. నువ్వు నాకెందుకు సెలెక్ట్ చేసావు? నేను నీకంటే పెద్ద ఆఫీసర్ అనేగా. నీకంటే నాకంటే మనందరికంటే పెద్ద ఆఫీసర్ ఎవరో తెలుసా? ఆ పెద్ద ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు నేను నెలల తీసుకునే జీతం అలాంటి వాళ్ళ కష్టార్జితం నుంచి వస్తుంది. మనం నెలల జీతం ఎందుకు తీసుకుంటున్నాం? అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తే కాపాడడానికి, సమస్యలు వస్తే తీర్చడానికి. అలాంటి పెద్ద ఆయన ఇంట్లో దొంగతనం జరిగి కూతురు పెళ్లి ఆగిపోయిందని కంప్లైంట్ చేయడానికి వస్తే నువ్వేంటా అన్నావు? ఆయన కూతురు గురించి నువ్వేంటన్నావు? నువ్వు కొడుకు పుట్టిన ఆడపిల్లకి భర్తగా ఉంటుంది, ఆడపిల్లకి తండ్రిగా ఉంటుంది, ఆడపిల్లకి. ఇంతమంది ఆడపిల్లల్ని జీవితంలో పెట్టుకుని ఇంకొక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడడానికి నువ్వు పోలీసువా, గుండావా? రేపు గురైన ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ రేపు గురవుతాను భయపడకూడదు. దోపిడీకి గురైన మనిషి పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ దోపిడీకి గురవుతాను భయపడకూడదు. జనానికి పోలీసు అంటే భయం కలగకూడదా? ప్రేమ కలగాలి, ప్రేమ కలిగేలా ప్రవర్తించాలి. కాకి చొక్కాలు తప్పులేదురా. నేను తప్పుడు మనిషి కాకి చొక్కా వేసుకోవడం తప్పు. జాఫర్. ఎస్ సార్. ప్రమాణం చేయి. రాజ్ కుమార్ అనే నేను భారతదేశానికి, భారత రాజ్యాంగ మర్చిపోయావా? ఇప్పుడు నేను చెప్తాను, ప్రమాణం చేయి. రాజ్ కుమార్ అని నేను భారతదేశానికి, భారత రాజ్యాంగానికి విధేయుడునై ఉంటానని
భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడనే ఉంటానని రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని మనోపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. మనోపూర్వకంగా ప్రమాణం చేస్తున్నారు. మనసులో చాలా తేలిగ్గా ఉంది కదా. ఇప్పుడు నీకు దైవాన్ని చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుందా? దిలీప్, నువ్వు దైవాన్ని చూడాలనుకుంటే బాధపడుతున్న ఆయన ముఖంలో సంతోషాన్ని తెప్పించు. అదే దివ్యత్వం, అదే దైవం. మో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు గెస్ట్ ట్రీట్ చేయమని చెప్పి సర్కులర్ జారీ. సార్ 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 ఒక ముఖ్యమైన వస్తువు కనిపించకుండా పోయింది. ఏంటి? నా గుండె. సార్ సార్ ఆగండి సార్, మీరు నన్ను లవ్ చేస్తున్నారా లేదా? నా కార్ను చెప్పి వెళ్ళండి. నా లక్ష్యం వేరు. నేను ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న నా దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రేమ దోమ అని చెప్పి నా లక్ష్యాన్ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ప్రేమించడం, పెళ్లి చేసుకుని ఇంట్లో పెళ్ళం కుంగ పట్టుకుని దాని చుట్టూ తిరగడం ఇదంతా నా వల్ల కాదు. వీటి వల్ల నా స్పీడ్, నా ఫోర్స్, నా స్పిరిట్, నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. అంటే మీరెవరిని లవ్ చేయదలుచుకోలేదా? ఎవరిని? మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. అది కూడా నా మైండ్ సెట్ తో, నా మోటివేషన్ తో, నా స్పిరిట్ తో ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ దొరికితే మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. అంటే ఈ మగపులికి తగ్గట్టు ఒక ఆడపులి కావాలి. ఆ? రా చెప్తా. ఎవరు లేవద్దు, కదలద్దు, ఎవరైనా లెక్చారా? వస్తారు. వెళ్ళిపోయిన తర్వాత డబ్బు తీ. కొడుతూ ఏంటి? ఆ? ఏం చూస్తున్నారు? మేడం ప్లీజ్ కమాన్ కమాన్, ద క్రౌడ్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అవుట్ అవుట్. నేను ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను. సార్ ఎంతసేపు సార్? వచ్చేస్తా. పాప, యప్. పూరి జగన్నాథ్ దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్, అది సెకండ్, అది థర్డ్. నేను వెళ్ళకపోతే అక్కడ షూటింగ్ జరగదు. బయట జూనియర్ ఆర్టిస్ట్ వెయిటింగ్. కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే మా డైరెక్టర్ మాకు చేసేస్తాడు. భాష ఆ? ఎలా చేశాను? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, కేక మతి పోయింది. రియల్ పోలీస్ ఏమో అనుకున్నాను. అవును కదా? చెప్పు చెప్పు. ఆ, మీ వాక్కు, మీ స్టైలు, మీ స్పీడ్ చూసి పులి తోక. ఐ నో. వీటి వల్ల నా స్పీడ్, నా ఫోర్స్, నా స్పిరిట్, నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు.
మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. రిమోట్ నొక్కితే పులి ముందుకి వెనక్కి ఎలా వెళ్తున్నాడో అలాగే నిజంగా పులి నా చుట్టూ తిరిగి ఎలా చేయాలి. పాప నువ్వు ఎలాగని చెప్పుకో మాకెందుకు, ముందు బిల్లు సెటిల్ చేయాలి. ఎంత అయింది? ఎంత అంటే చాలా తక్కువే. జీప్ రెంట్ 4,000, సైరన్ రెంట్ 1,000 రూపాయలు, లేడీ కానిస్టేబుల్స్ ఫైటర్స్ కలిపి 45,000, 4 గ్యాస్ బ్రేకింగ్స్ 45,000, షాప్ రెంట్ 25,000, మొత్తం కలిపి 1,52,000 అయింది. ఓ ఫస్ట్ అటెంప్ట్ కి ఎంత అయిందా? నీకు డబ్బులు ముఖ్యం పులి ముఖ్యమా? పులే